ఇది ఎగురుతుంది కదా కాన్పుడు అది పట్టుకోరా దాని వెయిట్ కాదు కదలే కాలేదు ఇంకా ఒక మన కూడా ఒక మాట ఏందన్నా గిరి పెడతా కొద్దిగా చూడ ఒకసారి కలిపి కలిపి తేరిపోతుంది కదా మనకు అంటే ఇది కారం బాగుంటుంది సొసైకు కానీ బాగుంటుందా బాగుంటుంది ఉండదు శ్రీ మ్యాంగో బాగుంటుంది అది మ్యాంగో ఉంటుంది ముందు ఒక బోటి ముక్క పడ్డది ఆడ బయట పడ్డదా ఓకే దాన్ని కవర్ లేపుతున్నప్పుడు పడ్డది కారపడా మన చల్లటి పోతున్నాం కూల్ వాటర్ బోటి ఇప్పటిదాకా ఉడికింది కదా ఇప్పుడు చల్లగా ఉండాలని వాటర్ ఇంకొంచెం ఒక్క గిలాస్ ఇంత వేసినామా ఇంకా కొంచెం మనం వేసుకుంటాం కొద్దిగా చెయ్యి మీద ఇప్పుడు కాదు మన నీళ్ళు పోయక ముందే తాల్పులనే కారపొడి గిరపొడి కలపక ముందే అంతకంతేనా ఇక ఇక కథ అంతకంతే నూనె వేసుడేనే అట్లా అంటే అయ్యో అన్నా మనం వేయించిన ధనియాలు కదా ధనియాలు ఇప్పుడు ఓకే ఫస్ట్ అన్నాడు బాగా పవర్ దూరం ఉంది ఎంత ఇది 10 రూపాయలు ఉంచు బస్సు మరుగుతుంది ముక్కలు మంచి కలుపు అంటే మా సైడ్ అయితే పాలాలనే అంటాం మరి అవతల వాళ్ళు ఏమంటారో మాకు కూడా తెలియదు కానీ అంతేనా మా సైడ్ ఇవి చికెన్తో మటన్తో మురుమురాలు తినంటే హైదరాబాద్లో మురుమురాలు అంటారు మర్చిపోయిన వాళ్ళకి ఇక దీనిలాగా ఒక్క ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అక్క వేరే లెవెల్ ఉంటుంది ఇక ఏమన్నా వేరే లెవెల్ ఇంతైనా బయట దావతాలో కుదిరినట్టు ఇంటికాడ కుదరదు. మీరు కూడా ఇట్లా దోశలతో అప్పుడప్పుడు బయటకు వచ్చి జర ఎంజాయ్ చేసుకుంటూ వండుకొని తింటే మజా వేరే ఉంటుంది. ఎట్లుంది బాబోడి కూడా? చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్లో ఎట్లుందిరా? చాలా బాగుంది. శివ ఎట్లుందిరా కూర? విడిది చెప్తున్నాడు, ఒక నల్లవాడు చెప్తున్నా. నూనెలో వేయించి కారపొడి జల్లి మసాలా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది చూసిన తింటుంటే బాబా సెమ్మ ఇருக்கு, వేరే లెవెల్.